మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్పేట, ఏలూరు. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్పేట, ఏలూరు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు. 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే
పహల్గాంలో ఉగ్రవాదుల దాడి నిరసిస్తూ ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు కీర్తిశేషులు మాధవరావుకి జనసేన శ్రేణులు ఘన నివాళులర్పించి పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి శుక్రవారం ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దాడుల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. యావత్ ప్రపంచం ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకులైన పర్యాటకుల ప్రాణాలు తీయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ఉగ్రవాదులను భారత ప్రభుత్వం ఏరివేస్తుందని చెప్పారు. శాంతియుత భావంతో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్న భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శనీయమని అన్నారు. అలాంటి మన దేశంలో ఉగ్రవాది చర్యలు దారుణమని, ఉగ్రవాది చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. పర్యాటకులపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పహల్గాం ఘటనలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపిల్లి ప్రసాద్, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా కార్యదర్శి కస్తూరి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, 44వ డివిజన్ కార్పొరేటర్ పొలిమేర దాసు, ప్రధాన కార్యదర్శులు సర్ది రాజేష్, కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్, మైనార్టీ నాయకులు ఫరీద్ కాసిం, నాయకులు ఎట్రించి ధర్మేంద్ర, కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, అల్లు సాయి చరణ్, రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు, బోండా రామునాయుడు, జనసేన రవి, దోసపత్తి రాజు, నోకల సాయి ప్రసాద్, బుద్దా నాగేశ్వరరావు, కర్ర తవిటరాజు, చిత్తిరి శివ, కోలా శివ, బొద్దాపు గోవింద్, వాసు, సాయిరామ్ సింగ్, కొనికి మహేష్, వాసా సాయి, వీర మహిళలు వెలగ గాయత్రి, కొసనం ప్రమీల, తుమ్మపాల ఉమాదుర్గ, ఎడ్లపల్లి మమత, గుదే నాగమణి, దుర్గా బీబీ మరియు భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు. హాస్పిటల్లో వైద్యం పొందుతున్నటువంటి వారందరూ త్వరగా కోలుకొని వారి యొక్క ఇళ్లకు చేరాలని, ఆరోగ్యకరంగా చేరాలని, మరి యొక్క పాకిస్తాన్ యొక్క చర్యలని భారత ప్రభుత్వం దృఢంగా తిప్పికొట్టాలని, ఏదైతే ఉగ్రవాద సంస్థలు అమాయక ప్రజలపైన, టూరిజం చేసేటువంటి వారిపైన, హనీమూన్కి వెళ్ళినటువంటి వారిపైన, అభయం శోభం తెలియనటువంటి ప్రజలపైన దుర్మార్గంగా కాల్పులు చేసి వారి యొక్క క్రూరత్వాన్ని చాటుకున్నటువంటి పరిస్థితిని చూసాం. దీన్ని భారతదేశ ప్రభుత్వం, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది ప్రజలు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించి పాకిస్తాన్కి గుణపాఠం చెప్పాలి. పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తూ ఇతర దేశాల మీద, పొరుగు దేశమైనటువంటి భారతదేశం మీద వారి యొక్క దాడులను కొనసాగిస్తున్నప్పటికీ భారతదేశం శాంతియుతమైనటువంటి పరిస్థితులతో, శాంతియుతమైనటువంటి మార్గాలతో ఎప్పుడూ కూడా ఒక సంబంధాన్ని కొనసాగించాలని చూస్తున్నప్పుడు కూడా మరి వారు లోకుగా తీసుకొని చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఉగ్రవాద మోకల్ని హతమార్చే దిశగా భారతదేశ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నేను జనసేన పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఈరోజు ఏదైతే కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్యని తీవ్రంగా ఖండిస్తూ అటువంటి చర్యలు పునరావృతం కాకుండా మన దేశ ప్రధాని మోడీ గారికి ఏం చేయాలి అనేది బాగా తెలుసు. అయితే దేశ సమగ్రతను, సమైక్యతను నాశనం చేయడానికి కొంతమంది కుట్రదారులు కేవలం అక్కడ నలుగురే కనిపిస్తున్నారు, కానీ వారి వెనుకను ఉన్నటువంటి కుతంత్రం యంత్రాంగాన్ని మట్టుపెట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి మన దేశ సమగ్రతను పాడు చేయాలని చెప్పి ఒక చిన్న దేశం అది, మనం గట్టిగా కళ్ళారు చేస్తే సర్వనాశనం అయిపోతే అన్ని రంగాల్లోనూ కూడా అణ్వాయుధాలను మంచి పట్టున్నటువంటి భారతదేశం ఇలా ఒక జాలి అనేటువంటి ఒక చూపు వల్ల ఇంతకాలం అది దేశంగా ఉంది. ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఎవరైతే ఏ కుటుంబాలైతే నష్టపోయారో, ఏ కుటుంబ సభ్యులైతే నష్టపోయారో వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని మా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ సార్. జై హింద్.
మలేరియా అంతం మనతోనే ప్రారంభం అవ్వాలని, మలేరియా వ్యాధి ప్రపంచంలో దాదాపు 200 దేశాల్లో విస్తరించి ఉందని, కాబట్టి మలేరియా వ్యాధి నిర్మూలన ప్రజల సామాజిక బాధ్యతగా భావించాలని, అప్పుడే మలేరియా రహిత సమాజాన్ని స్థాపించుకోవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ మాలిని సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభించి మాట్లాడుతూ, మలేరియా జ్వరం దోమ కొట్టడం వల్ల వస్తుందని, తీవ్రమైన జ్వరం, చలి, వణుకు, చెమటలు పట్టడం మొదలగు లక్షణాలు ఉంటే మలేరియా జ్వరం కావచ్చునని, మలేరియా జ్వరం రోజు విడిచి రోజు వస్తుందని, మలేరియా జ్వరాన్ని అశ్రద్ధ చేస్తే ప్రాణాపాయం, తక్షణమే వైద్యులను సంప్రదించాలని, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లోనూ, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ మలేరియా పరీక్షలు ఉచితంగా నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తారని సూచించారు. హెచ్డబ్ల్యూసీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రామినేని రోహిత్ మాట్లాడుతూ, ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా దోమలు నిర్మూలించుకోవచ్చునని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఫ్రైడే డ్రైడే ఆచరించాలని, సాయంత్రం సమయంలో కిటికీలు వేసుకోవాలని, దోమతెరలు వాడాలని, ప్రతి ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా మందులు, ఉచిత మలేరియా పరీక్షలు నిర్వహించబడతాయని సూచించారు. జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. మలేరియా జ్వరం ప్రాణాపాయమని అశ్రద్ధ చేస్తే సెరిబ్రల్ మలేరియాగా మారిపోవచ్చునని, అప్పుడు వైద్యం చేయడం కష్టమవుతుందని తెలిపారు. అనంతరం ర్యాలీ నిర్వహిస్తూ, మలేరియా అంతం మనతోనే, దోమ పుట్టరాదు, దోమ కుట్టరాదు, మలేరియా అంతం మనందరి పంతం, మళ్లీ వనరులు చేకూర్చుకుని, మళ్లీ కొత్తగా ఆలోచించి, మళ్లీ ఉద్దేశం పొందు, ఫ్రైడే డ్రైడే మొదలగు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు, డెమో నాగరత్నం, డిపిహెచ్ఎన్ఓ జ్యోతి, డిఎంఎండ్హెచ్ఓ సిసి బసవరాజు, ఎంపీహెచ్ఈఓ రవికుమార్, మలేరియా హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, సూపర్వైజర్లు, పెద్ద సంఖ్యలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం. ఇది ప్రతి ఏప్రిల్ 5 నుంచి జరుపుకుంటున్నాం మనం. ఇది దోమల గురించి అవగాహన కలిగించడం కోసం, దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఈ మలేరియా దినోత్సవం మనం జరుపుకుంటాము. దీని ద్వారా అందరికీ అవగాహన కలిగి ర్యాలీల ద్వారా, ఈ మానవహారాలు చేయడం ద్వారా దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుని రాకుండా చూసుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారని అందరికీ తెలియజేస్తున్నాము. ఈ జాగ్రత్తలు ఏమిటంటే నిల్వ నీరు లేకుండా చూసుకోవడము, తర్వాత వాళ్ళు ఇళ్లలో అయితే ఈ మస్కిటో నెట్స్ ఉంటాయి, అవి దోమతెరలు, అవి వాడడం అందరూ నేర్చుకోవాలి. దీని ద్వారా దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల గురించి కూడా వాళ్ళు తెలుసుకొని ఉండాలి. అవేంటంటే ఎక్కువగా మనకి ఎక్కువ మలేరియా ఉంది. ఎందుకంటే ఈ ఏలూరు అంతా కూడా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. దానివల్ల దోమలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ మలేరియా ఇంకా డెంగీ ఫీవర్, ఇవి ఈ దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులన్నింటినీ కూడా మనం అరికట్టడానికి వీలుంటుంది. ఒకవేళ ఈ వ్యాధులు వస్తే కనుక త్వరగా తెలుసుకొని, మలేరియా అయితే చలి జ్వరం ఎక్కువ రోజులు ఉండడం అదంతా చూసి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, అవన్నీ చేస్తే మనం ఈ వ్యాప్తి లేకుండా చూసుకోవచ్చు. ఒక ర్యాలీ కండక్ట్ చేసేసి ఇలా మానవహారం తయారు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దోమల వల్ల వచ్చే వ్యాధులు, మెయిన్గా మలేరియాని ఎలా అరికట్టచ్చు, దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. లైక్ మనం తాగే వాటర్ అంతా క్లోజ్డ్ ఉండాలి, ఇంకా డ్రైనేజెస్ అన్ని క్లీన్ ఉండాలి. అండ్ ప్రతి వీక్ మనం ఫ్రైడే డ్రైడే అని చెప్పి ఒకటి కండక్ట్ చేస్తాము. దాంట్లోని ఎక్కడైతే నిలువ ఉన్న వాటర్ ఉన్నాయో అవన్నీ తీసేయడం జరుగుతుంది, మొత్తం డ్రై చేయడం జరుగుతుంది. దాంతోపాటు వెక్టార్ కంట్రోల్ హైజీన్ యాప్ అని చెప్పి మాకు ఉంటుంది. దాంట్లోని ఎక్కడైతే చెత్త ఎక్కువగా ఉన్నా, ఎక్కడైతే బ్రీడింగ్ ప్లేసెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయో అవన్నీ మేము ఫోటో తీసి పెడితే మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసి దాన్ని మళ్ళీ అప్లోడ్ చేస్తారు. దీనివల్ల దోమల వ్యాప్తిని అరికట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఒకవేళ దోమకాటు వల్ల మలేరియా కానీ డెంగ్యూ కానీ ఏది వచ్చినా కానీ దానికి సరిపడా ట్రీట్మెంట్ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలోనే ఉన్నాయి. ప్రతి మలేరియా కిట్ అనేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే వ్యాప్తిని, దోమల వల్ల వచ్చే నష్టాలని మనం వెంటనే ఆపగలుగుతాం. థ్యాంక్ యూ.
యుద్ధ ప్రాతిపదికన గత 4 రోజులుగా జరుగుతున్న దెందులూరు సమీపంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ వాటర్ లీకేజీ అరెస్టు పనులు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూజహాన్ పెదబాబు ఆదేశాలతో గురువారం కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఎర్రటెండ్లో మోటార్ సైకిల్పై ప్రయాణిస్తూ వాటర్ లీకేజీ అరెస్టు పనులను పరిశీలించారు. పబ్లిక్ హెల్త్ ఏఎన్సీ మారయ్య ఇచ్చిన సూచనల మేరకు క్రాస్ బండ్ పనులు జరుగుతున్నవి లేనిది మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, ఎంఏ సురేంద్రబాబు, పబ్లిక్ హెల్త్ ఎస్సీ సుధాకర్, డిఈ ఫణభూషణ్ రావుని అడిగి తెలుసుకున్నారు. ఈఎన్సీ మారయ్య చెప్పిన విధంగా ఇసుక బస్తాలతో క్రాస్ బండ్ వేసి నున్నటి గ్రావెల్తో ఫిల్ చేసి ప్యాకింగ్ చేసే పనులు పూర్తయ్యాయని, 2 రోజుల అబ్జర్వేషన్లో ఉండాలని కమిషనర్ భానుప్రతాప్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబుకు తెలిపారు. వీడియో ఫోటోస్ పక్కన
భారత అంతర్భాగం కాశ్మీర్లో భయానక వాతావరణం సృష్టించేందుకే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఏలూరులో గురువారం సాయంత్రం జనసేన కన్నీటి నివాళి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు జనసేన కార్యాలయం వద్ద నుంచి 12 పంపుల సెంటర్, చేపల్తుమ్ సెంటర్ మీదుగా బోసు శిబిరం వరకు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ అనంతరం కోడెల్లో ప్రదర్శన నిర్వహించారు. ఉగ్రవాద దాడి మృతుల ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ బోతల స్వర్గంగా బాసిల్లే కాశ్మీర్ అందాలు తిలకించేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి దుర్మార్గమైన చర్య అని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కృషితో కొంతకాలంగా శాంతి నెలకొన్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేందుకే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత భావంతో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్న భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శనీయమని, అలాంటి దేశంలో ఉగ్రవాదుల చర్యలు దారుణమని అన్నారు. ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హిందూ పర్యాటకులపై దాడి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా కార్యదర్శి కస్తూరి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిల్శెట్టి శ్రవణ్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, 44వ డివిజన్ కార్పొరేటర్ పొలిమేర దాసు, నగర ప్రధాన కార్యదర్శులు సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్, కార్యదర్శులు ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, కందుకూరేశ్వరరావు, మీడియా ఇన్ఛార్జి జనసేన రవి, నాయకులు రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు, దోసపత్తి రాజునాయుడు, బోండా రామునాయుడు, జనపరెడ్డి తేజ ప్రవీణ్, వాసు, నోకల సాయి ప్రసాద్, బుద్ధా నాగేశ్వరరావు, చిత్తిరి శివ, కోలా శివ, ఇద్దం చిరంజీవి, కర్ర తవిటిరాజు, వేముల బాలు, కొనికి మహేష్, వాసా సాయి, వీర మహిళలు తాబేలు హిమబిందు, గిడుతూరి పద్మ, గుదే నాగమణి, వెలగ గాయత్రి, కొసనం ప్రమీల, ఎడ్లపల్లి మమత, తొమ్మపాల ఉమాదుర్గ, దుర్గా బీబీ మరియు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. అదేవిధంగా అక్కడ టూరిజంకి వచ్చినటువంటి వారిని, అమాయక ప్రజలను పట్టున పెట్టుకున్నటువంటి ఘటన చూసి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మనస్తాపన చెంది రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, ప్రజలందరూ కూడా ఆ యొక్క మరణించినటువంటి కుటుంబాలకి సానుభూతిని సంతాపం తెలియజేస్తూ ఈ యొక్క 3 రోజుల కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే 2వ రోజు ఏలూరు నియోజకవర్గంలో అల్లూరు సీతారామరాజు విగ్రహం దాకా ఒక కార్యాలయం నుంచి ఊరేంపుగా వచ్చి ఈ యొక్క కొవ్వొత్తి ర్యాలీని చేసి ఆ కుటుంబాలకి సంతాపాన్ని తెలియజేస్తూ యొక్క భారతదేశ ప్రధాని కూడా దీనిపైన సీరియస్గా తీసుకొని పాకిస్తాన్ చేస్తున్నటువంటి పాకీ పనులని ట్రిప్పుకొట్టేటువంటి విధంగా ఈ రోజున కేబినెట్ ద్వారా అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఇట్లాంటి ఉగ్రవాద సంస్థల్ని పెంచిపోస్తున్నటువంటి ఈ యొక్క ఘటనలన్నీ కూడా తిప్పికొట్టాలి. భారతదేశం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో అందరూ కూడా ప్రజలు చాలా శాంతియుతంగా వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఇట్లాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. యొక్క 28 మంది మరణించినటువంటి కుటుంబాలకి జనసేన పార్టీ నుంచి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో, వైద్యం తీసుకుంటూ ఉన్నారో, గాయాల పాలైనటువంటి తీవ్రమైనటువంటి గాయాల పాలై కనుగూపురితో పోరాడుతున్నటువంటి వారందరూ కూడా త్వరగతిన కోలుకొని వారి యొక్క ఇంటికి చేరాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా భారతదేశం అంతా కూడా, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకమై మంచి నిర్ణయాన్ని తీసుకొని పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలు పోషిస్తున్నటువంటి యొక్క ఘటనల్ని నిర్మూలించాలి. వాళ్ళని చాలా, ఎందుకంటే ఈరోజున మోడీ గారు ఒక ప్రకటన ఇచ్చారు. ఎవరైతే ఈ ఘటనలో పాల్గొన్నటువంటి వారు కానీ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఇట్లాంటి ఉగ్రవాద సంస్థలు పోషిస్తున్నటువంటి దుశ్చర్యలు కానీ తీవ్రంగా ఖండిస్తూ పాకిస్తాన్కి బుద్ధి చెబుతామని చెప్పేసి హెచ్చరించారు. ఈ రోజున అది జరిగే దిశగా ఈ రోజున భారతదేశ ప్రజలందరూ కూడా సమిష్టిగా దీనిపైన పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్,
డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి
ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, NR పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ప్రముఖ కార్మిక నాయకులు, CPI నాయకులు, ఏలూరు పట్టణ జట్లు లాగుడు బండ్ల కార్మిక సంఘ గౌరవ అధ్యక్షులు మారెన వెంకట్రావు మరణం కార్మిక వర్గానికి, ముఖ్యంగా జట్లు లాగుడు బండ్ల కార్మికులకు తీరని లోటని CPI రాష్ట్ర సమితి సభ్యులు, AITC జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మారెన వెంకట్రావు గురువారం సాయంత్రం అనారోగ్యంతో ఇంటి వద్ద మృతి చెందారు. శుక్రవారం ఉదయం వందలాది మంది కార్మికులు, కుటుంబ సభ్యులు, మిత్రులతో వెంకట్రావు అంతిమయాత్ర ఏలూరు నగరంలో జరిగింది. అనంతరం శ్మశాన వాటికలో జట్లు లాగుడు బండ్ల కార్మిక సంఘ అధ్యక్షులు పుప్పాల కన్నబాబు అధ్యక్షతన సంతాప సభ జరిగింది. సభలో బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మారెన వెంకట్రావు మృతికి CPI, AITC జిల్లా సమితుల తరపున సంతాపాన్ని తెలిపారు. వెంకట్రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సభ 2 నిమిషాలు మౌనం పాటించి వెంకట్రావు సంతాపం తెలుపుతూ నివాళులర్పించింది. ఏలూరు పట్టణంలో ముఠా కార్మికులను సమీకరించి సంఘటితపరిచి 1972లోనే వెంకట్రావు కుంచె అప్పారావుతో కలిసి AITC అనుబంధ ముఠా కార్మిక సంఘాన్ని నిర్మించారని వెంకటేశ్వరరావు తెలిపారు. అంతిమయాత్ర ప్రారంభంలో CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ పాల్గొన్నారు. ఇంకా అంతిమయాత్రలో కార్పొరేటర్ కర్రి శ్రీను, CPI, AITC మరియు IFTU నాయకులు భజంత్రి శ్రీనివాసరావు, పోలా భాస్కర్, గేదెల నాగేశ్వరరావు, వంగల్పూడి గంగరాజు, పెచ్చేటి శ్రీను, గొర్రెల అప్పారావు, సిరిసొర్ల సోమేశ్వరరావు, కంటపరెడ్డి భాస్కర్రావు, కరణం సురేష్, పెచ్చేటి నూకరాజు, సుందరపు శ్రీను, సురకాసుల బాపూజీ, మహేష్, యాదగిరి శ్రీను, ఘంటసాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. తొలుత మారెన వెంకట్రావు మృతదేహంపై కార్పొరేటర్లు సుంకర చంద్రశేఖరరావు, కర్రి శ్రీను, మాజీ కౌన్సిలర్ అద్దేపల్లి శ్రీనివాస్, ఏలూరు మర్చెంట్స్ ఛాంబర్ అధ్యక్షులు నేరెళ్ల రాజేంద్ర, DL
రాజు, సిపిఐ మరియు ఏఐటీసీ నాయకులు బండి వెంకటేశ్వరరావు, రెడ్డి శ్రీనివాస్ డంగే, ఏ అప్పలరాజు, పుప్పాల కన్నబాబు, ఐఎఫ్టియు నాయకులు బద్దా వెంకట్రావు, జి రాంబాబు, సంతక అప్పారావు, వీరనాయుడు, ప్రేమాలయం బాధ్యులు వెంకటేష్ చైతన్య గురూజీ, బివి సుబ్రహ్మణ్యేశ్వరరావు, గేదెల నాగేశ్వరరావు, బోడెం వెంకట్రావు తదితరులు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. ఏర్పడకముందు అంతకుముందు కూర్చోపారావు గారు వీళ్ళంతా కూడా ఎవరైతే బజార్లో పనిచేసే మన కార్మికులంతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక సంఘంగా ఏర్పాటు చేసి 1972లో సంఘాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 82లో సంఘం రిజిస్ట్రేషన్ అయింది. అప్పటి నుండి కూడా కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఏఐటీసీ ఉంది. అది కుంచప్పారావు గారు, వారి వెంకటరావు గారు, అలాగే పూడి అప్పలస్వామి గారు, అలాగే అప్పుడున్న నాయకులు మన జగబ్రహ్మ గారు కానీ ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో అప్పుడు అనేక పోరాటాలు చేశారు. బజార్లో మనం పనిచేసేటప్పుడు సావుకారుల దగ్గర కార్మికుడు అంటే చాలా దీనమైన స్థితిలో చూసే పరిస్థితుల్లో అప్పటి నుండి కూడా అందరికీ ఎడసొక్క వేసి అందరినీ కూడా ఐక్యంగా నాటి మీద తీసుకొచ్చి ఏదైతే మన కూలి రేట్లు పెరగడానికి 2 సంవత్సరాలకు ఒకసారి పెరగడానికి అగ్రిమెంట్ చేసుకోవడానికి ఐక్యంగా ఛాంబర్ వారితో పోట్లాడి మర్చెంట్ ఛాంబర్ వారితో అనేక కూలి అగ్రిమెంట్ చేయడం జరిగింది. అలాగే నైట్ అర్ధరాత్రి కూడా పనిచేసేటప్పుడు కూడా టైంలో లారీలు రావడం, ఇంటికాడ భార్య పిల్లలు కూడా దూరం అయ్యే పరిస్థితుల్లో వస్తే ఆనాడు ఏమైందంటే మాకు నైట్ వస్తే ఖచ్చితంగా కూల్ రేటు డబల్ కూల్ ఇవ్వాలని చెప్పి పెట్టడం జరిగింది. అలాగా కూల్ అగ్రిమెంట్లు కానీ ఇతర అనేక సమస్యలు, అలాగే డాల్ మిల్లో పనిచేసే వాళ్ళు కానీ హోల్సేల్ కొట్టులో పనిచేసే వాళ్ళు కానీ 7 క్వింటాలు ఎత్తు వేసిన తర్వాత 8వ క్వింటా వేస్తే ఖచ్చితంగా ఎక్స్ట్రా కూల్ తీసుకోవడం కానీ, అలాగే డాల్ మిల్లో రకరకాల, అంటే నేను కూడా డాల్ మిల్లో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. డాల్ మిల్లో కూడా ప్రతి దానికి ఒక శాలరీకి ఒక రకంగా రేటు ఉండేది. కానీ ఈరోజు డాల్ మిల్లు కూడా లేవు. ఉండడం మనకి కష్టాన్ని నమ్ముకొని బజార్లో మనం అన్ని సంఘాలు కూడా బతుకుతున్నాం. దీన్ని భవిష్యత్తులో ఖచ్చితంగా మన సంఘాలు వేరైనా పార్టీలు వేరైనా అందరూ ఐక్యంగా కలిసి అవసరమైతే దేనికైనా మనం అందరూ కూడా సిద్ధం అవ్వాలని, అలాగే మన మాన్యంకరాన్ని ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా సన్నిద్ధం అవ్వాలని, భవిష్యత్తులో ఏ పోరాటమైనా ఏ సమస్య వచ్చినా మనం అందరం కూడా కలిసి పోరాడదామని చెప్పి కోరుకుంటూ కూడా మాట్లాడాల్సింది. ఈ 70లోనే యూనియన్ వేరసొక్క అనేది లేకుండా ఒక వర్తకుల ద్వారా యూనియన్ స్థాపించాం. ఈఆర్టీ ఆదినారాయణరావు కంపెనీ వ్యాపారం చేశారు. ఆయన ఈఆర్టీ చిరంజీవి నాయుడు గారి అబ్బాయి. ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన వ్యతిరేకమయ్యారు, వర్తకులకు వ్యతిరేకమయ్యి అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి యూనియన్ కుదరదు. ఇటీవల పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్ష కార్యక్రమాలను కొయ్యలగూడెంలో చేపట్టారు. మతం పేరిట అమాయకులైన యాత్రికులను కాల్చి చంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మరొక్కసారి పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ జరపాలని, ఉగ్రవాదాన్ని రూపుమాపాలని కోరారు. అందుకు ప్రధాని మోదీ చొరవ చూపాలని కోరారు. ఈ నిరసన దీక్షలో జనసేన, బీజేపీ శ్రేణులు తోట రవి, మాదేపల్లి శ్రీనివాస్, సంకు మధుబాబు, చెప్పుల మధుబాబు, నక్కా బాబీ, వీరవరపు నివాస్, గోలిశెట్టి వాసు, చోడిపిండి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడుల్లో మృతి చెందిన యాత్రికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొయ్యలగూడ మండల జనసేన పార్టీ మండల అధ్యక్షులు తోట రవి ఆధ్వర్యంలో పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శాంతి ర్యాలీ నిర్వహణలో భాగంగా ఉగ్రదాడులను ఖండిస్తూ కొయ్యలగూడెం పట్టణంలో నిరసన ర్యాలీ ప్రదర్శన చేస్తూ మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డీసీసీబీ చైర్మన్ జనసేన నాయకులు కరాటం రాంబాబు జనసేన శ్రేణులతో కలిసి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన టూరిస్టుల ఆత్మ శాంతించాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా తోట రవి మాట్లాడుతూ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై కాల్పులు జరపడం హేయమైన చర్యని ఖండించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే భారతదేశ పౌరులంతా ఏకమై సైనికుల్లా పనిచేసి ఉగ్రవాదులను మట్టి కరిపిస్తామని హెచ్చరించారు. ఈ దాడులకు పాల్పడిన వారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలకు జనసేన పార్టీ తరపున మద్దతు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గొలిశెట్టి వాసు, జనసేన నాయకులు చోడిపింటి సుబ్రహ్మణ్యం, ఎస్ఆర్ఆర్ నరసింహరాజు, నక్కా బాబీ, మన్నీడి సాయిబాబా, మేడిన కన్నయ్య, సంకు మధు, చెప్పుల మధు, నారా కేశవ, చుక్కల శోభన్ బాబు, ప్రగడ రమేష్, గేలం భాస్కర్, చవ్వారాము, కూటమి పార్టీల శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు, అలాగే మా సిర్రి బాలరాజు గారు ఆదేశాల మేరకు కాశ్మీర్లో జరిగినటువంటి టూరిజంకి వెళ్ళిన అటువంటి హిందువుల్ని మీరు హిందువులా ముస్లింలా అని అడిగి మరి చంపటం ఇది చాలా దురదృష్టం. ప్రతి హిందువుకి ఈ విషయం మీద చాలా ఇదిగా స్పందించాలని, అలాగే ఈ టెర్రరిజం అన్న వాళ్ళని పబ్లిక్గా నడి రోడ్డు మీద సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో నడి రోడ్డు మీద వీళ్ళని పబ్లిక్ చూసే విధంగా మిలిటరీ దళాలు కాల్చి చంపాలని మా జనసేన మండలం తరఫున మేము కోరుకుంటున్నాం. ఇది ప్రతి ఒక్కళ్ళు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి హిందూ అన్న వ్యక్తి దీన్ని స్పందించాలని కోరుకుంటూ కొయ్యలగూడెం మండలం తరఫున జై జనసేన, జై హింద్, భారత్ మాతా కీ జై. కాశ్మీర్ లోయలో పహల్గామ్ అనే గ్రామంలో జరిగిన ఈ ఉగ్రవాదుల దుశ్చర్య చాలా హేయమనేది. దీని మీద జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్యే సిర్రి బాలరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు కొయ్యలగూడెంలో నిరసన కార్యక్రమం తెలియజేశాం, మానవహారం చేసి. ఇది మానవీయ కోణంలో ప్రశాంతంగా కాశ్మీర్ పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి, పర్యాటక ప్రాంతం అభివృద్ధి అవుతుందనే తరుణంలో కుట్ర కోణంలో కావాలని చేసిన ఈ దుర్ఘటన మేము కొన్ని పత్రికాముఖంగా మీడియా ముఖంగా చూసిన దాంట్లో మన దాయిత దేశం పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ ఉగ్రవాదులు ఈ రకంగా చేయటం, బట్టలు వ్యవస్థలను చేసి అక్కడ ఉన్న వాళ్ళు ఏ మతానికి చెందినవారు దేనికి చెందినవారని చూసి మరీ చంపటం చాలా దారుణం. ఒకే కులం ఒకే మతం కింద మనం ముందుకు వెళ్తున్నాం. మన భారతదేశంలో సనాతన ధర్మం ప్రకారం ఇలాంటి ప్రతి కులం అన్నదమ్ముల్లాగా ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైనా అన్నదమ్ముల్లో కలిసిమెలిసి ఉన్న భావజాలాన్ని వీళ్ళ విడగొట్టే విధంగా కాశ్మీర్లో విఘాతం కలిగించి అది దేశం మొత్తం ప్రభావితం అయ్యేలా చేస్తున్న ఈ కుట్రల్ని ఖండిస్తూ. నా పేరు చోడిపిండి సుబ్రహ్మణ్యం, జనసేన జోనల్ కమిటీ మెంబర్ని. పాకిస్తాన్లో జరిగినటువంటి అరాచకవాదం ఎప్పటికీ ఈ భారతదేశాన్ని అతాకులం చేయాలనే దుశ్చర్యతో మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో ప్రపంచమంతా చూసింది. ప్రపంచమంతా ముక్తకంఠంతో ఈ విషయాన్ని ఖండించడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రపంచ దేశాలు కూడా, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, ప్రపంచ దేశాలు కూడా ఆయన సపోర్ట్ చేసి ఈ నియంత్రణని నిర్మానుష్యంగా నడి రోడ్డు మీద కాల్చి చంపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.